జీరోడా హాస్ బీన్ సోల్డ్ అండి. అవును, కరెక్టే విన్నారు. అమ్మేశాను. ఒక 2 పెద్ద కంపెనీలు పోటీ పడిన మూలాన కంపెనీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాల్సి వచ్చిందండి. ఈ పరిణామంలో వాళ్ళ కాస్ట్ వాళ్ళు రికవర్ చేసుకోవడానికి కంపెనీ స్ట్రక్చర్ అంతా మార్చేశారు. ఇక మీద నో ట్రేడర్ షుడ్ బి లెఫ్ట్ అలోన్ అనే స్లోగన్లు కానీ, ట్రేడర్ బాధలు బాధ్యతలు ఇట్లాంటివి ఉండవండి, సేఫ్టీ నెట్స్తో సహా. మీరు కోరిన మీకు నచ్చిన విధంగానే నెక్స్ట్ వీక్ మండే నుంచి హాయిగా కాల్స్ ప్రొవైడ్ చేస్తానండి. ఎలా అంటారా? నిఫ్టీ 24,200 కాల్, ఎంట్రీ 50, స్టాప్ లాస్ 35, టార్గెట్ 74. మీరు ఇంకేం చేయక్కర్లేండి, ఇంట్లో కూర్చొని ఒత్తుకోవడమే. ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయండి. యాప్లో లెర్నింగ్ సెక్షన్ అనేది డిలీట్ చేసేస్తాను, ఎందుకంటే ఎలాగో నేర్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి. ఆ కాల్స్ తీసుకొని డైరెక్ట్గా మీ బ్రోకర్ అకౌంట్లో మీరు చేసుకోవచ్చండి. నెక్స్ట్, అకౌంట్ హ్యాండ్లింగ్ సూపర్ హ్యాపీ. పాపం చాలామంది జాబ్స్ చేస్తున్న కారణంగా వాళ్ళు ట్రేడింగ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారండి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ పాపం ఆ డబ్బులు ఏం చేసుకోవాలో తెలియదు. అందుకే 25,000తో స్టార్ట్ చేసి 25 లక్షల వరకు మీ డీమేట్ అకౌంట్లో మీరు డబ్బులు వేసి అకౌంట్ నాకు ఇస్తే నెలలో 50 చేసి ఇచ్చేస్తానండి. టెన్షన్ ఏం లేదు. డన్. నెంబర్ 3, 50 డబ్బులు అవసరం లేదు. ప్రాఫిట్ షేరింగ్ నెల మొత్తం అయిపోయాక వచ్చిన దాంట్లో మీకు 50, నాకు 50. థర్డ్ ఫెసిలిటీ. నెంబర్ 4, అందరూ కోరుకున్న విధంగానే లైవ్లో నేను ట్రేడింగ్ చేస్తుంటా, నాతో పాటు కూర్చొని మీరు కూడా కాపీ ట్రేడింగ్ చేద్దాం. అంటే నేను చేసిన ట్రేడ్సే యాజ్ ఇట్ ఈస్ మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, శుభ్రంగా ఫలితాలు అన్నీ తినచ్చు. నెంబర్ 5, ఆఫ్లైన్ మీటప్. ఆఫ్లైన్లో కలిసి మరి ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు కాల్స్ తీసుకున్నాం కదా, మనకి చాలా జ్ఞానం వచ్చేసి ఉంటుంది కదా, అదంతా ఒకే రూమ్లో కూర్చొని పంచుకుందాం. కాల్స్ ఎలా వచ్చాము, స్టాప్ లాస్లు ఎలా పెట్టాలి, ఆర్డర్స్ ఏ విధంగా పెట్టాలి, ఇటువంటి బిభత్సమైన నాలెడ్జ్ని అంతా ఒక పెద్ద ఆడిటోరియం ఏదో ఒకటి బుక్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకుందామండి. ఆల్ దీస్ ఫర్ 49,999 ఓన్లీ పర్ మంత్ పర్ ట్రేడర్. మరి ఆ 2 కంపెనీలు పాపం వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా రికవర్ చేసుకోవాలి కదండి. వీటన్నిటికీ ఇంకొక పెద్ద యాడ్ ఆన్ ప్యాకేజ్ ఉందండి. ఇచ్చేది ఎలాగో కాల్సే కాబట్టి దానికి పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు కాబట్టి మీరే అవసరం లేదండి. మీ ఇంట్లో మీ బుడ్డోడైనా పర్లే 10 ఇయర్స్ దాటితే చాలండి మన కాల్స్ చూసి బ్రోకర్లో మీరు ఒకవేళ భార్యాభర్తలు సినిమాకి వెళ్ళినా సరే మీ బుడ్డోడికి ఫోన్ ఇచ్చేస్తే మన యాప్లో వచ్చిన కాల్స్ నీట్గా ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ 3 టైప్ చేసి పెట్టేస్తాడు. అంత సింపుల్గా ఉంటాయండి. వాడు కూడా సంపాదించేయచ్చు. ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఇంకా హౌస్ వైఫ్స్ ఇల్లుని చూసుకునే వాళ్ళు, ఇల్లుని టేక్ కేర్ చేసేవాళ్ళు, పిల్లల్ని చూసేవాళ్ళు అంటారా? కళ్ళు మూసుకొని వరి యువతల చేతితో ఫోన్ పట్టుకొని మనం చెప్పిన దగ్గర ఎంటర్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయి వంట కూడా చేసుకోవచ్చండి. అంత సింపుల్గా ఉంటాయి. మీ ఇంట్లో 10th చదివాడు ఉన్నా, 50-60 ఇయర్స్ ఏజ్డ్ పీపుల్ ఉన్నా సరే జీరో నాలెడ్జ్ అండి, హాయిగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, సైడ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు అండి డబ్బులు. ఇదే కదా మీకు కావాల్సింది. ఎందుకంటే మీకు సేఫ్టీ నెట్ చిరాగ్గా ఉంది కదా. ఎనఫ్ ఏంటి ఎనఫ్, ట్రెండ్ అంతా కాల్స్ నడుస్తుంది, నీకు నచ్చినట్టు నువ్వు ఇవ్వడానికి లేదు, కాల్సే ఇవ్వాలి. ఇవన్నీ తీసుకోవడానికి ట్రేడర్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎంత చదివినా సరిపోతుంది. ఎనీ వన్ కెన్ డూ. బేసిక్ ఫోన్ వాడడం వస్తే సరిపోద్ది. చాలా. ఇంకేమైనా ఫీచర్స్ మిస్ అయ్యానా? కొంచెమైనా ఉండాలండి. అందరూ 18 కదా, 100 రూపాయలైనా సొంతగా సంపాదించుంటారు కదా. డబ్బులు ఎక్కడ డబ్బులు అవ్వని తెలీదా? ఎందుకు ఉచ్చులు అలా తిరుగుతున్నారు? మీరు మోసపోవడానికి కారణం మీరే అండి, అవతలోడు కాదు. ఊరికే పక్కోడ మీద పడి ఏడకండి మోసం చేసాడు అని. ఎవడిని అమాయకంగా మోసం చేయలేడు. మోసపోవడానికి మీరే రెడీగా ఉంటారు. ఎందుకు? కష్టపడి నేర్చుకుని సంపాదించాలనే ఆలోచన మనకి లేదు. అప్పులు ఉన్నాయి, అర్జెంటుగా తీర్చేసి చచ్చిపోవాలి, ఇంతే. 30 సంవత్సరాలు తీసుకున్న ఇల్లు అప్పు 3 సంవత్సరాలు కట్టేయాలి. అదేం టార్గెట్ అండి? తీసుకున్నప్పుడు తెలీదా 30 సంవత్సరాలనే? అప్పులు ఉన్నాయి, తీర్చేయాలి. ఎలాగా? జోదం ఆడి. ఇది ఆ ఫీల్డే అని అందరూ చెప్పడం వల్ల ఈ ఫీల్డ్ దానికే అని మీరు ఫీల్ అయ్యి మోసం చేయాలని 1% ఆలోచన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి 15 రోజులకు 30,000, 40,000 కట్టేస్తున్నారు. ఈరోజు కావాల్సిన మెసేజ్లు ఫేక్ ఛానల్స్కి వెళ్ళిపోయి 30,000 కట్టేశానండి జీరో డే పేరు మీద. అంటే ఎలా? ఇక్కడ 800 కట్టడానికి ఒళ్ళొప్పులు వచ్చేస్తుంటే నెలకి మీరు వెళ్ళి 34,000 కట్టేశారా? అందులో ఏంటి ప్రాఫిట్ షేరింగ్కా? 30 కట్టేశాక ఇంకో 36 కడితే వాళ్ళు మీ 30తో పాటు 96 రిలీజ్ చేస్తామని చెప్పారా? ఎట నమ్మబుద్ధి అయిందండి. ఆడియో క్లిప్లు విన్నా కూడా తెలియట్లేదా ఫేకో కేకో అని? మోసపోవాలన్నా ఒక అర్థం ఉండాలండి.
దయచేసి అర్థం చేసుకోండి. నేను సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టడానికి కారణం ఇదే. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వాజ్ వేర్ ఐ వాజ్ రిప్లయింగ్. ఫోన్ నెంబర్ లేదు, గడిది గుడ్డు లేదు. ఇంకా తట్టుకోలేకపోతున్నాం జనాల్ని. 2 many DMs అయిపోయి అన్నప్పుడు మల్టిపుల్ స్ట్రీమ్స్ కమ్యూనికేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. వాట్సాప్, టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ విచ్ ఇస్ కరెంట్లీ నాట్ బీయింగ్ రిప్లైడ్. ఇన్ని చేశాక కూడా పర్సనల్ నెంబర్కి 30,000-60,000 ఎలా పంపించేస్తున్నారండి? అంటే పేరు ఏదైనా పర్లే, దూరంధర్, షారుఖ్ ఖాన్ ఏమన్నా సరే. అంటే హౌ? ఏదైనా లాజిక్ ఉందా దీనిలో? ఏదైనా అనలైజ్ చేశారా ముందు రోజు? ఈరోజు డబుల్ చేయొచ్చు శుక్రవారం అని. ఐ విల్ రిపీట్ వన్ లాస్ట్ టైం అండి, కంగారు పడకండి. ప్రతి వీడియోలో రిపీట్ చేస్తాను. 0 Day ఇస్ ప్రైమరీలీ ఫోకస్డ్ ఆన్ ఎమోషనల్ కంట్రోల్. కొన్ని డాగ్స్ బయట బార్క్ చేస్తున్నాయి. ఇనఫ్ ఏంటి, కాల్స్ ఏవి, ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి. నాన్న, ఈ ప్రొడక్ట్ పర్పస్ అది కాదు. ప్రొడక్ట్ ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఒకటి ఉంటుంది, అది చదివేడు. అర్థం కాకపోతే సపోర్ట్కి రా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. హిందీ సినిమా టికెట్లు కొనుక్కొని తెలుగు కావాలంటే అట. సేఫ్టీ నెట్స్ ఎగ్జిస్ట్ టు కంట్రోల్ యువర్ గ్రీడ్, ఫోమో, ఓవర్ ట్రేడింగ్ అండ్ యువర్ స్టూపిడ్ ఎమోషన్స్ విచ్ ఓవర్టేక్ యూ అండ్ మేక్ యూ ఎ లూజర్ ఇన్ ట్రేడింగ్. ఇవి కంట్రోల్ చేయడానికి, నీకు ఎట్టెట్టెట్ కాల్స్ ఇవ్వడానికి కాదు. ఎందుకు ఊహెందుకు? ట్రేడింగ్ అంటే ఇదే, ట్రేడర్ అంటే ఈడే. ఎక్కడ దొరికారా మీరు? అంటే 9:15కు మార్కెట్ ఓపెన్ అవ్వగానే 10 వరకు గేదె కూర్చున్నట్టు కూర్చొని ఎనాలిసిస్ చేసి 10:30కి ఎంట్రీ తీసుకునేవాడిని ట్రేడర్ అంటారు. లేదా మీరు రాస్తారా డెఫినేషన్లో? ఈడే. ఒకటి గుర్తుపెట్టుకో, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కడి ప్రొఫైల్ మీద వెల్కమ్ ట్రేడర్ అనే రాసి ఉంటుంది. అటు ఈరోజు అయిని 9:15కి ఏంటి 9:14కి ప్రీ ఆర్డర్ పెట్టినా సరే, 3 o'clockకి చేసిన ఆర్ কোনো సంవత్సరం తర్వాత అమ్మేసిన ప్రతి ఒక్కడిని ట్రేడర్ అనే అంటారు. ఇందులో మళ్ళీ వంకలు, ప్రొఫెషనల్ ట్రేడర్, పార్ట్ టైం ట్రేడర్, ఫుల్ టైం ట్రేడర్, నీకు నువ్వే డిఫైన్ చేసేసుకున్నావు. ఇలా చేస్తేనే ట్రేడింగ్. నీకు తెలియనప్పుడు హితబోధ చేయకూడదు, సరేనా? ఈ ప్రోడక్ట్ అది కానప్పుడు దీన్ని వేరే విధంగా మార్చేయండి అని అడగకూడదు. తీసుకునే ముందు ఇదేంటి అని తెలుసుకోవాలి. దొంగలా దూరిపోయి వీటిని మార్చేయండి, ఇవి నాకు అర్థం కావట్లేదు అని అడుక్కోవడం మానేయాలి. నీకు ఒక ప్రోడక్ట్ ఆఫర్ చేయబడినప్పుడు నేనేమిస్తానో నువ్వు అది తీసుకోవాలి. నీకు కావాల్సింది నేను ఇవ్వాలనుకోవడం నీ మూర్ఖత్వం. ఆ ప్రోడక్ట్ అది కానప్పుడు షట్టర్ క్లోజ్ చేసి పక్కింటికి వెళ్ళిపోవాలి. లేదు, తీసుకునే ముందే 100 సార్లు చూసుకోవాలి. వాట్ ఈజ్ ఇట్? ఫ్రీగా 2 పడేస్తున్నా సరే ఎందుకు అలాగా? ఫ్రీ సేఫ్టీ నెట్స్లో రోజు 2 వస్తున్నాయి కదా, బద్ధకమా తీసుకోవడానికి? అంటే పేషెన్స్ లేదా 2-3 రోజులు చూడడానికి? పే చేసేసి ఇవి కాదే. ఎట్లాంటి వాళ్ళందరూ ప్లీజ్ ప్యాకప్. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, ఎవ్రీ వీడియోలో చెప్తా. 0 Day పెట్టిన పర్పస్ ఒకటే అండి. ప్రతి ట్రేడర్ F&O గురించి మాట్లాడుతున్నా. 0 Day కరెంట్లీ సపోర్ట్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ఫర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఇట్స్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. పేపర్ ట్రేడ్ చేసి నేర్చుకొని ఎమోషన్స్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో తెలుసుకోవాలి. అది ఏదైనా కావచ్చు. మీ సొంత జర్నలింగ్ చేసుకోవచ్చు, లేదు అవర్ మైండ్ ఏ అనాలిసిస్ వాడచ్చు. నెంబర్ 2, సేఫ్టీ నెట్స్. కాల్స్ కావు. ఇంకోసారి ఆ మాట, ఇంకోసారి ఇవి కాల్స్ కావు అని అడిగామనుకో, స్లిప్పరు జాలైను, ఒకటి దిగిపోద్ది, ఒకటి తిరిగిపోద్ది, తర్వాత నీ ఇష్టం. ఇంతకన్నా మర్యాదగా చెప్పలేము. ఇవి అవి కాదు అని చెప్పినా ఎందుకు అలాగా, ఇవి ఎందుకు అవి కావు అని ఎందుకు అడుగుతావు? వద్దు ప్లీజ్. నెక్స్ట్, 0 Day బాటమ్ లైన్, నో ట్రేడర్ ఇస్ ఎలోన్. ఒంటరిగా 5-10 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం, ఓడిపోతున్నాం. ఇంట్లో చెప్పుకోలేక, పక్కింటోడికి చెప్పుకోలేక, చుట్టాలకి చెప్పుకోలేక కూరుకుపోతున్న ట్రేడర్స్కి మాత్రమే ఇది. బలిసి కొట్టుకుంటున్న వాళ్ళకి కాదు. క్లియర్? గుడ్. సో సేఫ్టీ నెట్స్లో ఏముంటాయండి? హౌ డు దే హెల్ప్ అస్? మీరు ట్రేడింగ్ చేసుకుంటున్నారు, పొద్దున +1,00,000 వస్తుంది, మధ్యాహ్నానికి -1,00,000 అయిపోతుంది. మీకు తెలుసు మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉండట్లేదు అని, ప్రీమియమ్స్ మీ బుర్రతో ఆడుకుంటున్నాయి అని. ఇటువంటి ఎమోషన్స్ని కంట్రోల్లోకి పెట్టడానికి మాత్రమే 0 Day ఉంది. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇప్పుడు అర్థమైందా? బిజినెస్ చేయడానికి పెడితే ప్యాకేజీలు ఎలాగుంటాయో 49,999 అని. ఇంకో విషయం క్లియర్గా చెప్తున్నా అండి, మన దగ్గర ₹2 బియ్యం పథకాలు లేవమ్మా. ఫ్రీగా ఇవ్వు, పార్సిల్ చేసి ఇవ్వు, లేదు ఇంటికి తెచ్చివ్వు, ఇట్లాంటివి ఏమీ లేవు. ఇంకొక ఆమె ఎవరో ఉన్నారు, రిస్క్ మేనేజ్మెంట్ ఏది, పొజిషన్ సైజింగ్ ఏది, ఏంటది, జేపీజీలు పిఎన్జీలా. లెర్నింగ్ అంతా యాప్లో ఉందని చెప్పాక మళ్ళీ నన్ను వచ్చి అడుగుతా, నేను చెప్పాలి? ఏడ దొరికిన సంతరా మీరు? ఎందుకు అర్థం కావట్లేదు? స్క్రోల్ చేస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో రోజు,
ఎవడు నేర్పాడు నీకు? నువ్వే ఇన్స్టాల్ చేసుకున్నావు, నువ్వే నేర్చుకున్నావు. ఇది కూడా అంతే, సెల్ఫ్ లెర్నింగ్. ఎవడు నేర్పితే వచ్చేది కాదు ట్రేడింగ్. అండ్ ది పర్పస్ ఆఫ్ సేఫ్టీ నెట్స్ ఈజ్ టు అండర్స్టాండ్ ది మార్కెట్ స్ట్రక్చర్ అండ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. అంతే. ఇది నీకు కావాల్సింది కాదనుకో, లేదు కావాలనిపించింది అనుకో, గెట్ ఇన్ టచ్. ఉంటా మరి, చల్తా. టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.